హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వ్యాలీ యూట్యూబ్ ఛానల్. మనం రీజనింగ్ ఫౌండేషన్ మాస్టర్ సిరీస్ అనేది చేస్తున్నాం, అందరికీ తెలిసిందే కదా. అందులో ఫస్ట్ పార్ట్ ఏంటి, బ్లడ్ రిలేషన్స్ చేసాం. సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి డైస్ మీద చేస్తుంటాం. ఓకేనా, డైస్ అండ్ క్యూబ్స్. ఓకేనా, చూడండి. నిన్న ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. కాన్సెప్ట్ చెప్పుకున్నాక ఏం చేసాం, నెక్స్ట్ కొన్ని పీవైక్యూస్ అదే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేసాం. ఓకేనా, ఎన్ని టైప్స్ ఉంటే అన్ని కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, దానికి రిలేటెడ్గా పీవైక్యూస్ చేయాలమ్మా. పీవైక్యూస్ చేస్తేనే మీరు ఈ యొక్క కాన్సెప్ట్లో స్ట్రాంగ్ అవుతారు. ఓకేనా, పీవైక్యూస్ మీరు చేయకుండా ఓన్లీ ఇవే తీసుకొని వెళ్ళిపోతే మీరు ఓకే చేయగలరు, కానీ మీకు స్పీడ్ అనేది రాదు. ఓకేనా, స్పీడ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మీరు ఈ కాన్సెప్ట్స్ విన్నాక ఏమైతే చెప్పామో అవన్నీ కూడా టైప్స్ వైజ్గా పీవైక్యూస్ చేస్తే అప్పుడు మీకు స్పీడ్ అనేది వస్తుంది. ఏదో ఒక పీవైక్యూ బుక్ తీసుకోండి. ఓకేనా, ఏదో ఒక పీవైక్యూ బుక్ తీసుకున్నా సరే ఇవన్నీ కవర్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అలాగే నిన్న చిన్న చూడండి, ఈ చిన్న కాన్సెప్ట్స్ అనేవి అంటే ఆల్రెడీ పాయింట్ ఫోటోగ్రాఫ్ అంటే అనే కాన్సెప్ట్ ని చెప్పలేదు, చెప్పాం. డైలాగ్ బేస్డ్ లో కూడా సేమ్ చెప్పాం, కానీ ఒకసారి చూద్దాం ఆ క్వశ్చన్స్. ఓకే, ఇందులో చూడండి ఏంటి, పాయింటింగ్ అది ఇది టైప్ 2 లోకి వస్తుందమ్మా. నిన్న బ్లడ్ రిలేషన్ లో క్వశ్చన్, ఇది కంటిన్యూషన్ చేస్తుందమ్మా. ఓకే, టైప్ 2 లోకి వస్తుంది, డైలాగ్ బేస్డ్. ఓకేనా, డైలాగ్ బేస్డ్. ఓకే, ఏంటి, పాయింటింగ్ టువర్డ్స్ ఫోటో ఆఫ్ ఏ లేడీ. ఎవరిది, లేడీ ఫోటో. ఎవరు చెప్పారు చూడు, రామ్ సెడ్ అంటే స్పీకర్ ఎవరమ్మా, రామ్. రామ్ ఈజ్ ద స్పీకర్, గుర్తుపెట్టుకోండి. రామ్ ఈజ్ ద స్పీకర్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఏం చెప్పాడు, షీఈ్ ద సిస్టర్ ఆఫ్ మై మదర్స్ డాటర్ అన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఒక సెంటెన్స్ చదివారు, చదివిన తర్వాత రామ్ ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి. స్పీకర్ ఎక్కడ ఉన్నాడు, రామ్ అంటే మై, మై అంటే ఈడు. చూడండి, మై మై మదర్స్ డాటర్. రామ్ మదర్స్ డాటర్. రామ్ మదర్స్ డాటర్ అంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ వాళ్ళ సిస్టర్ అవుతుంది. డాటర్, షీ ద మదర్స్ డాటర్. ఓకే, షీ అంటే ఈమె కదా, ఎవరు, పాయింట్ ఇంటూ లేడీ. షీ అంటే లేడీ. ఏమవుతుంది, హౌ లేడీ ఈజ్ రిలేటెడ్ టు రామ్. రామ్ కి లేడీ ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. ఆప్షన్ రిలేటెడ్ టు రామ్ ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. సింపుల్ అమ్మా, జస్ట్ ఎవరు స్పీకర్ ఎవరు అక్కడ ఈ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉన్న దగ్గర ఆ మై అనే మాట్లాడే పర్సన్ ఎక్కడ ఉన్నాడో అక్కడ నుంచి క్రాక్ డౌన్ చేసుకొని రావాలి. ఓకేనా, ఇది పాయింటింగ్ టు ఫోటోగ్రాఫ్ టైప్. ఓకేనా, ఇందులోని ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకే, పాయింటింగ్ టు ఏ పర్సన్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్, రాహుల్ సెడ్. ఎవరు చెప్పారమ్మా, రాహుల్ చెప్పారు. ఏమని, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై ఫాదర్స్ డాటర్స్ డాటర్. అంటే మై ఎక్కడికి వెళ్ళండి అంటే ఈ మై అనేవారు ఎవరు, రాహుల్. మై ఫాదర్స్ డాటర్స్ డాటర్, మై ఫాదర్స్ అంటే రాహుల్ జెండర్ తెలీదు, ఫాదర్. డాటర్స్ డాటర్ అంటే రాహుల్ డాటర్ అంటే వీళ్ళ చెల్లి. డాటర్స్ డాటర్, చూడండి, ఫాదర్ డాటర్స్ డాటర్. డాటర్. ఓకే, మళ్ళీ బ్యాక్ రండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మై ఫాదర్స్ డాటర్స్ డాటర్. ఈజ్ ద ఫాదర్, ఈ డాటర్ కి ఫాదర్ అంట. ఓకే, పాయింటింగ్ టు పర్సన్, ఇది ఇతనే కదా, అయిపోయింది. ఇదే కదా పర్సన్, ఫోటోలో ఉన్న ఫోటోగ్రాఫ్ ని ఈ పర్సన్ తోటే రాహుల్ పాయింట్ అవుట్ చేశాడు. ఏం అడిగారు, హౌ ఇస్ ద పర్సన్ టు పిక్చర్ రిలేటెడ్ టు రాహుల్. రాహుల్ కి రాహుల్ కి ఈ పర్సన్ ఏమవుతాడు, చెల్లి వాళ్ళ ఆయన ఏమవుతాడు, బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, బ్రదర్ ఇన్ లా ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సింపుల్ అమ్మా, జస్ట్ స్పీకర్ అది ఎట్లా చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా, ఇవాళ మనం సెకండ్ టాపిక్ అదే డైస్ నేర్చుకుందాం. ఓకేనా, రీజనింగ్ ఫౌండేషన్ మాస్టరీ కోసం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా, మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే దీన్ని కొంచెం సజెస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి. ఓకేనా,
వితౌట్ ఎనీ డిలే మనం డైస్ అనే కాన్సెప్ట్స్ లోకి వెళ్ళిపోదాం. చాలా బాగుంటుందమ్మా ఈ రోజు కూడా. ఓకే, నెక్స్ట్ డైస్. అసలు డైస్ అంటే ఏంటమ్మా? డైస్ ఇస్ ఏ 3 డైమెన్షనల్ క్యూబ్. డైస్ అనేది ఏంటమ్మా? 3 డైమెన్షనల్ క్యూబ్. ఓకే, డైస్ ఇస్ ద 3 డైమెన్షనల్ క్యూబ్. చూడండి, 3 డైమెన్షనల్ క్యూబ్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ ఎనీ డైరెక్షన్. నువ్వు ఏ డైరెక్షన్ లో చూసినా, వ్యూడ్ ఫ్రమ్ ఎనీ డైరెక్షన్ ఇట్ షోస్ ఎగ్జాక్ట్లీ 3 of 6 of face of them. అంటే నువ్వు ఏ డైరెక్షన్ లో చూసినా మనకి ఎన్ని కనిపిస్తాయి? ఓన్లీ 3 కనిపిస్తాయి. కానీ ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. ఓకేనా? ఇట్ షోస్ ఎగ్జాక్ట్లీ 3 ఆఫ్ ఇట్ 6 ఫేసెస్. 6 ఫేసెస్ లో మనకి 3 మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, అసలు డైస్ అంటే ఏంటో తెలుసు కదా, పాచికలు. ఏ డైస్ ఈజ్ ఏ 6 ఫేసెస్. డైస్ లో ఎన్ని ఉంటాయి? 6 ఫేస్లు ఉంటాయి. అంటే 6. ఇక్కడ చూడండి, 1, ఇక్కడ చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3. నెక్స్ట్ అట్లాగే ఆపోజిట్ సైడ్ కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ 8 ఉంది, 6 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ దాన్ని రొటేట్ చేస్తాను చూడండి. డైస్ అంటే తెలుసు కదా, చూడండి. ఇప్పుడేమున్నాయి? ఇందాక 6, 4 అట్లా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇందాక 6, 4, 2 ఉన్నాయి. ఇప్పుడేమున్నాయి? 1, 3, 5. ఓకేనా? కానీ మనకు మాత్రం ఎప్పుడు కూడా ఇట్లా క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు 3 ఫేసెస్ మాత్రమే కనిపిస్తాయి. ఓకేనా? డైస్ అంటే ఈ విధంగా 6 ఫేసెస్ ఉంటాయి. ఓకేనా? డైస్ అంటే ఈ విధంగా 6 ఫేసెస్ ఉంటాయి. తెలుసు కదా. ఈచ్ ఫేజ్ యాజ్ ద వన్ నెంబర్ ఆర్ సింబల్. ఒక్కొక్క ఫేజ్ కి ఒక నెంబర్ గాని సింబల్ గాని ఉంటది. ఆపోజిట్ ఫేసెస్ నెవర్ విజిబుల్ టుగెదర్. ఒకేసారి మనం ఆపోజిట్ ఫేసెస్ చూడలేము. ఎప్పుడు చూడగలము? ఒకవేళ ఆ డైస్ ని ఓపెన్ చేస్తే అప్పుడు మాత్రం చూడగలము. ఓకేనా? ఓన్లీ 3 ఫేసెస్ విజిబుల్ అట్ వన్ టైం. ఓన్లీ 3 ఫేసెస్ మాత్రమే విజిబుల్ అవుతాయి. చూడండి, ఈ విధంగా మనకు కనిపిస్తాయి. ఇది మీకు 3D మోడల్లో పెట్టాను నార్మల్ గా, మీకు డైస్ అనేది ఎలా ఉంటుందో చూపించడానికి. 3D మోడల్ 1, 5, 3. నెక్స్ట్ ఏంటి? 6, 4, 2. చూసారా? దిస్ ఇస్ ద 3D మోడల్ ఆఫ్ డైస్. డైస్ ఇట్లా తిప్పి, చిన్నప్పుడు మనం ఏంటి, ఈ స్నేక్ అండ్ ల్యాడర్స్ గేమ్ ఆడుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ లూడో ట్రెండ్ లో ఉందిగా, లూడో. ఓకే, ఇందు లూడోలో కూడా ఈ డైస్ అనేది వాడతాం. అవునా కాదు? కానీ మనకు కనిపించేటి ఎప్పుడు కూడా 3 ఫేసెస్ కనిపిస్తాయి ఎప్పుడు మన రీజనింగ్ క్వశ్చన్స్ లో. ఓకేనా? చూద్దాం. చూడండి, ఈ విధంగా డైస్ ఉంటది. అసలు డైస్ ఇన్ టైప్స్ చూడండి. డైసెస్ అసలు 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? స్టాండర్డ్ డైస్, ఇంకోటి ఏటమ్మా ఆర్డినరీ డైస్. స్టాండర్డ్ డైస్ అంటే ఏంటమ్మా? సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేస్ ఇజ్ ఈక్వల్స్ టు 7. అంటే ఉన్న ఆపోజిట్ ఫేసెస్ 7 అవుతాయి. అంటే ఇది ఇటువైపు ఉన్న, దీని వైపు ఉన్న ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇది దీనికి ఆపోజిట్ లో ఉన్నది 1 అనుకోండి. అంటే 2 ప్లేస్లు అవుతుంది. 6 + 1 = 7. అంటే ఆపోజిట్ ఫేస్ 7 అవుతాయి. ఓకేనా? అలాగే ఎనీ 2 అడ్జసెంట్ ఫేసెస్ కెనాట్ గివ్ 7. ఏ పక్క పక్కలో ఉన్నవి కూడా 7 అనేది వాల్యూ ఇవ్వకూడదు. నాట్ గివ్ సమ్ నాట్ ఈక్వల్స్ టు 7. ఏవి కూడా సమ్ 7 అవ్వకూడదు. అప్పుడు మనం ఏమంటాం? దాన్ని స్టాండర్డ్ డైస్ అని అంటాం. అర్థమైందా లేదా? స్టాండర్డ్ డైస్ అంటే ఆపోజిట్ ఫేస్ ఎప్పుడు కూడా 7 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 4 ఉంది, ఈ కిందన ఎంత ఉండాలి? ఇది స్టాండర్డ్ డైస్ కదా. ఆబ్వియస్లీ ఇక్కడ 3 ఉండాలి. కిందన కిందన 3 ఉండాలి. అప్పుడు ఇది స్టాండర్డ్ డైస్ కదా. ఎలాగ స్టాండర్డ్ డైస్ కాబట్టి 6 + 1. ఓకేనా? ఇక్కడ ఉంటే ఇటువైపు 5 ఉంటది. ఓకేనా? అట్లాగా అంటే ఆపోజిట్ ఫేస్ మస్ట్ బి 7 ఉండాలి. చూడండి. నెక్స్ట్, నో 2 అడ్జసెంట్. ఏ పక్క పక్క ఫేసెస్ కూడా సమ్ 7 అవ్వకూడదు. అప్పుడు మాత్రమే దాన్ని ఏమంటాం? స్టాండర్డ్ డైస్ అంటాం. ఒకవేళ ఆర్డినరీ డైస్ అయితే సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ నాట్ ఈక్వల్స్ టు 7. ఆపోజిట్ ఫేస్ నాట్ ఈక్వల్ టు సమ్, బట్ ఇస్ అడ్జసెంట్ ఫేస్ గివ్స్ సమ్ ఆఫ్ ది 7. అంటే ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు. 5 కి ఆపోజిట్ ఫేస్ లో ఇటువైపు ఎంతైనా ఉండొచ్చు.
కానీ నాట్ ఈక్వల్స్ టు 7. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి, అది నాట్ ఏ స్టాండర్డ్ డైస్, ఇట్ ఈస్ ఏ ఆర్డినరీ డైస్ అనేసి. ఓకేనా? అలాగే ఇందులో అడ్జసెంట్ సైడ్స్ ఉన్నాయా? ఈ అడ్జసెంట్ సైడ్స్ సమ్ అడ్జసెంట్ సైడ్ సమ్ టైమ్స్ 7 అని అవ్వచ్చు. చూడండి, ఈ 5 2 అడ్జసెంట్, ఇది ఏమవుతుంది? సమ్ 7 అయ్యింది. సమ్ 7 అయ్యింది. ఓకేనా? సమ్ 7 అయింది. ఇక్కడ మాత్రం ఆపోజిట్ ఫేసెస్ 7 మాత్రం ఎప్పుడు అవ్వకూడదు. ఒకవేళ అడ్జసెంట్ ఫేసెస్ సమ్ 7 అయితే దాన్ని ఆర్డినరీ ఫేస్ అంటాం. అసలు నార్మల్ గా స్టాండర్డ్ కి ఆర్డినరీకి ఏంటంటే, స్టాండర్డ్ అంటే ఖచ్చితమైన స్టాండర్డ్ వాల్యూ, అంటే స్టాండర్డ్ అంటే ఆపోజిట్ ఫేస్ మస్ట్ బి 7 ఉండాలి, దాన్ని స్టాండర్డ్ డైస్ అంటాం. ఆపోజిట్ ఫేస్ 7 కాకపోతే దాన్ని ఆర్డినరీ డైస్ అంటాం. ఓకేనా? ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఆపోజిట్ ఫేస్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 7 ఇక్కడ, బట్ ఇట్స్ అడ్జసెంట్ ఫేస్ మే గివ్ సమ్ ఆఫ్ 7. ఓకేనా? ఈ రెండు కొంచెం ఐడియాలో ఉంచుకోండి. ఓకేనా? కొన్నిసార్లు అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ స్టాండర్డ్ డైస్. అసలు స్టాండర్డ్ డైస్ అంటే ఏంటమ్మా? స్టాండర్డ్ డైస్ అంటే ఎప్పుడు కూడా ఆపోజిట్ ఫేసెస్, ఆపోజిట్ ఫేస్ ఎంత ఉండాలి? సమ్ ఇజ్ ఈక్వల్స్ టు, ఆపోజిట్ ఫేస్ సమ్ ఇజ్ ఈక్వల్స్ టు 7 ఉండాలి. ఓకేనా? అలాగే ఇంకోటి ఏంటమ్మా? ఈ అడ్జసెంట్ ఫేసెస్ ఎప్పుడు కూడా సమ్ అడ్జసెంట్ ఫేసెస్ సమ్ నాట్ ఈక్వల్స్ టు 7, అంటే అడ్జసెంట్ ఫేస్ ఎప్పుడు కూడా సమ్ అనేది 7 అవ్వకూడదు. చూడండి, ఇందులోనే అడ్జసెంట్ ఫేస్ 7 అయింది చూడండి. ఫస్ట్ ఇదిగోండి, ఇక్కడ చూడండి 5 2 అంటే అడ్జసెంట్ ఫేస్ రెండు 7 అయ్యాయి. అంటే ఇదేంటి? సారీ, ఇది డి కదా. ఇదేంటి? ఇది ఆర్డినరీ డైస్. ఇది ఆర్డినరీ డైస్. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటి? చూడండి 6 1 రెండు అడ్జసెంట్ ఫేస్ కదమ్మా. ఈ రెండు సమ్ ఎంత? 7 అయింది. 7 అయిందంటే ఇది కూడా ఏంటి? ఆర్డినరీ డైస్. ఆర్డినరీ, ఓడి ఆర్డినరీ డైస్. ఇదేంటి? నెక్స్ట్ చూడండి 3 4 రెండు కూడా అడ్జసెంట్ గా 7 అయిపోయాయి, అంటే ఇది కూడా ఆర్డినరీ డైస్. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, ఇదేంటి? A2 కూడా, A2 అడ్జసెంట్ లేవు, 7 అవ్వలేదు, అంటే ఇది మా పక్కాగా ఏమవుతుంది? ఇది స్టాండర్డ్ డైస్ అవుతుంది. స్టాండర్డ్ డైస్. ఓకేనా? స్టాండర్డ్ డైస్ లో ఇచ్చాడనుకో, క్వశ్చన్ ఇచ్చాడనుకో, ఇన్ ఏ స్టాండర్డ్ డైస్ గివెన్ ఫిలో వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 1 అన్నాడు అనుకో, ఆపోజిట్ ఏమవుతుంది? స్టాండర్డ్ డైస్ అన్నాడంటే ద మస్ట్ బి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ ఏ ఇన్ ఏ స్టాండర్డ్ డైస్ what is the opposite face of 1 అన్నాడు అనుకో, ఏమవుద్ది? స్టాండర్డ్ డైస్ అన్నాడు. స్టాండర్డ్ డైస్ అంటే ఆపోజిట్ ఫేస్ ఎలా ఉండాలి? సమ్ ఉండాలి. సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు 7 అయి ఉండాలి. అవునా కదా? ఈజ్ ఈక్వల్స్ టు 7 అంటే ఒకటి 1 అయితే ఇంకోటి ఆబ్వియస్లీ ఏమవుతుంది? 6 అవుతుంది. అప్పుడు మాత్రమే 7 అవుతుంది. అంటే ఆపోజిట్ ఫేస్ ఎంత అవుతుందమ్మా? 6 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. 6 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా లేదా? ఇన్ ఏ స్టాండర్డ్ డైస్ వాట్ ఈస్ ద ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 1 అంటే, స్టాండర్డ్ డైస్ అంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు 7. అందుకే 1 కి ప్లస్ 6 కలిపితే 7 కాబట్టి ఆన్సర్ 6. అంటే 1 కి ఆపోజిట్ లో ఏముంటది? 6 ఉంటది అనేసి. అర్థమైందా లేదా? స్టాండర్డ్ డైస్ కి నా ఆర్డినరీ డైస్ కి తేడా. ఓకేనా? డిఫరెన్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటమ్మా? వెన్ ఓన్లీ వన్ నెంబర్ ఇస్ కామన్. చూడండి, ఇలా ఇచ్చినప్పుడు డైసెస్ అనేవి చాలా ఈజీ అమ్మా. నార్మల్ గా డైస్ సమ్స్ టూ టైప్స్, కాకపోతే మనం బేస్డ్ ఆన్ చూసుకుందాము. బేస్డ్ ఆన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని బట్టి కాకుండా నార్మల్ గా 2 టైప్స్. ఏంటి? 1 నెంబర్ కామన్, 2 నెంబర్ కామన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 డైస్ ఇచ్చాడు. ఇందులో ఏంటి? చూడండి, 1 నెంబర్ కామన్. 1 నెంబర్ కామన్ అంటే ఈ నెంబర్ కామన్ ఉంటుంది. ఎక్కడ ఉంది? చూడండి, ఈ 5 ఇక్కడ 5 ఉందా? ఎప్పుడు కూడా ఫస్ట్ ఏడ్ చేసుకోవాలి, కామన్ నెంబర్ చేసుకోవాలి. ఐడెంటిఫై కామన్ నెంబర్. ఐడెంటిఫై ఏదైతే కామన్ ఉందో అది కామన్ నెంబర్ ని ఐడెంటిఫై చేయాలి, ఆర్ కామన్ వాల్యూని. ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే చూడండి 5, రైట్ ఇట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. రైట్ ఇట్స్ write the numbers in clockwise direction. In
క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, 5 క్లాక్ వైజ్ అంటే చూడండి 5, ఇదేంటి 4, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సారీ అది అవసరం లేదు, నెక్స్ట్ ఇదేంటి 4 తర్వాత 6, ఓకే ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఏంటి 5 1 అంటే 5 1, నెక్స్ట్ తర్వాత 3, లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత చూడండి అమ్మా, ఏమి ఈ 5 5 కామన్, ఓకే 4 1 దీస్ ఆర్ ద ఆపోజిట్ ఫేసెస్, 6 3 ఆర్ ఆపోజిట్ ఫేసెస్. అంటే ఏంటి లేదమ్మా, ఒకటి చూడండి ఏంటి లేదు, ఇక్కడ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 1 2 లేదు అంటే 2 ఈజ్ ద ఆపోజిట్ టు 5, అర్థమైందా లేదా, ఏదైతే అందరు లేదో అది. అలాగన ఈ విధంగా రాసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో క్వశ్చన్ ఏ విధంగా అడిగితే ఆ విధంగా మనం రాసుకోవాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి, తర్వాత క్లాక్ వైజ్ గా రాసుకోవాలి. అర్థమైందా లేదా. క్వశ్చన్స్ లో మనం ముందుకి చూద్దాం. ఫస్ట్ ఒక నెంబర్ని ఐడెంటిఫై చేసుకొని క్లాక్ వైజ్ లో రాసుకోవాలి. దిస్ ద క్లాక్ వైజ్, ఓకేనా, క్లాక్ వైజ్ గా రాసుకోవాలి. అర్థమైందా లేదా. ఇది 2 నెంబర్స్ ఇచ్చేటప్పుడు, అదే 1 నెంబర్ కామన్ గా ఉన్నప్పుడు ఏంటమ్మా, ఇది 1 నెంబర్ 2 డైస్ లోని ఒక నెంబరే కదా కామన్ గా ఉంది, 5 ఒకటే కామన్ గా ఉంది ఇక్కడ, ఓకేనా, ఈ 2 డైసెస్ లో. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటమ్మా, వెన్ ఓన్లీ 2 నెంబర్స్ ఆర్ కామన్. ఇప్పుడు 2 నెంబర్సే కామన్ గా ఉంటాయి. చూడండి ఎక్కడెక్కడ 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి 5 4, 5 4. అప్పుడు రిమైనింగ్ నెంబర్ ఏంటమ్మా మిగిలిపోయింది, 6 ఉండిపోయింది. ఇక్కడ ఏముండిపోయింది 3 ఉండిపోయింది. అంటే ఆబ్వియస్లీ 6 ఈజ్ ఆపోజిట్ టు 3 అనేసి, ఓకేనా, ఓకే ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి చూడండి, ఇంకెక్కడ కామన్ గా ఉన్నాయి, 2 3 ఇంకెక్కడా లేవు. నెక్స్ట్ 4 5 వచ్చేసింది ఇప్పుడే, ఇట్లా 6 3 కామన్ ఉంది. అదే ఇందాక చెప్పినట్లు ఈ విధంగా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. క్వశ్చన్లో ఏం అడుగుతారు, ఆపోజిట్ టు 3 అడిగితే ఆపోజిట్ 6 వస్తుంది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏకి బికి తీసుకుందాం, ఏంటి ఏకి బికి తీసుకుందాం. ఇందులో ఏం కామన్ గా ఉన్నాయి, ఏమీ కామన్ గా లేవు. 1 2 3 ఉంది, 4 5 6 ఉంది, ఇదేది కామన్ గా లేదు. ఇది చూడండి. ఇప్పుడు ఏది సిది తీసుకుందాం, ఏది సిది తీసుకుంటే ఏది కామన్ గా ఉన్నాయో ఒకసారి చూడండి అమ్మా, ఏది కామన్ గా ఉన్నాయి, 1 is the common number. ఏంటి అది 3 వాల్యూ ఇస్ ద 1 నెంబర్ కామన్ గా ఉంది. ఏంటి 3 కామన్ గా ఉంది. ఫస్ట్ ఏం చెప్పాను 3 రాసుకొని క్లాక్ వైజ్ గా పోవాలన్నాను. 3 1, నెక్స్ట్ ఏం వచ్చింది 1, నెక్స్ట్ ఏం వస్తుంది 2, అంతే కదా, 1 తర్వాత 2, నెక్స్ట్ ఇక్కడ మళ్ళా 3 తర్వాత 5, అవునా కదా, క్లాక్ వైజ్ గా పోతే 3 తర్వాత 5, 5 తర్వాత 4, 5 తర్వాత 4, ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ 6 3 ఆపోజిట్, ఇదే కదా 6 కదా లేదు, అందుకే ఈ రెండు ఒకలాగా ఉన్నాయి కాబట్టి దీనికి ఆపోజిట్ గా ఉన్నది 6. అంటే ఇక్కడ 1 5 ఆపోజిట్ గా ఉంటాయి, 1 5 ఆపోజిట్, 2 4 ఆపోజిట్, అండ్ 6 3 ఆపోజిట్. అంటే 1 5 ఆపోజిట్, 2 4 ఆపోజిట్. ఇలాగా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ అనేది ఈజీగా చేయవచ్చు. మనం ఒక నెంబర్ తీసుకొని దాన్ని క్లాక్ వైజ్ గా చేసుకోవాలి. క్లాక్ వైజ్ చేసుకొని ఇలా రాసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. మనం ఒకసారి క్వశ్చన్స్ ఏమేమి ఉంటే డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రాసుకోవాలి. ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడంటే బేస్డ్ ఆన్ 2 డైస్, 2 డైస్లు ఇచ్చి క్వశ్చన్లు అడగడం, 3 డైస్లు ఇచ్చి క్వశ్చన్లు అడగడం, 4 డైస్లు ఇచ్చి క్వశ్చన్ అడగడం. నెక్స్ట్ ఓపెన్ డైస్ అంటే డైస్ ని మొత్తం కట్ చేస్తాడు, అంటే 6 ఫేసెస్ గా కట్ చేస్తాడు, అది కూడా చూద్దాం, ఓకేనా. అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ 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 టైప్ చూద్దాం, బేస్డ్ ఆన్ 2 డైస్. ఓకే, కమింగ్ టు బేస్డ్ ఆన్ 2 డైస్. చూడండి ఏమి ఇచ్చాడు ఒకసారి క్వశ్చన్ చదవండి. 6 numbers 1 2 5 7 9 are in a written on the different faces of a dice, ఓకేనా. డైస్ కి 6 ఫేసెస్ ఉంటాయి, ఆ డైస్ ఫేస్ లో ఈ 6 నెంబర్స్ రాశారంట. 2 పొజిషన్స్ ఆర్ గివెన్, విచ్ ఆఫ్ ద
ఇస్ ద నెంబర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ కంటైనింగ్ 9. అంటే 9 కి ఆపోజిట్ లో ఏముంటది అని అడిగాడు. ఓకేనా? ఇప్పుడు మనం అన్ని మర్చిపోవాలి. ఇంకేముంటా తర్వాత ఫస్ట్ ఈ రెండాటిలో కామన్ గా ఏది ఉంది అది చూడండి. ఏది ఉంది? 5 కామన్ గా ఉంది, 5 కామన్ గా ఉంది. అంటే ఇక్కడ చూడండి 5 1 2 క్లాక్ వైజ్ లో రాయండి. 5 1 2 సిరీస్ వర్క్. నెక్స్ట్ 5 7 4 5 7 4 క్లాక్ వైజ్ లో రాసాము లేదా? 5 7 4 ఇట్లా రాసిన తర్వాత ఏం అడిగాడు? క్వశ్చన్ 9 అడిగాడు. ఇక్కడ ఎక్కడైనా 9 ఉందా? లేదు. అంటే ఆపోజిట్ కి 5 కి ఆపోజిట్ గానే 9 ఉంటది అనేసి. ఓకేనా? ఆపోజిట్ 9 అంటే 5. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఆపోజిట్ 1 అడిగితే 7. ఆపోజిట్ 1 అడిగితే 7. అదే ఆపోజిట్ 2 అడిగితే 4. ఓకేనా? అంతే, సింపుల్, ఈజీ కదా, ఏం లేదు, ఏముండదు. డైస్ అనేది చాలా ఈజీ టాపిక్. ఓకేనా? నెక్స్ట్ 2 పొజిషన్స్ ఆఫ్ డైస్ ఆర్ షోన్. 2 పొజిషన్లు ఇచ్చాడట. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 6? 6 కి ఆపోజిట్ ఫేస్ ఏంటని అడిగాడు. ఓకేనా? ఆపోజిట్ ఫేస్ ఏంటి? 6 కి ఆపోజిట్ ఫేస్. చూడండి, ఫస్ట్ మనం ఏంటి, ఒక నెంబర్ కామన్ గా ఉందా, 2 నెంబర్లు కామన్ గా ఉన్నాయి చూడాలి. ఒక నెంబర్ కామన్ గా ఉంది. ఏంటి? 3 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 3 5 1 అవునా కాదా? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 3 5 1 అట్లా రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి 3 6 2 3 6 2 ఏం అడిగాడు? ఆపోజిట్ టు స్పేస్ 6 అన్నాడు. 6 కి ఆపోజిట్ లో ఉన్నది ఏంటమ్మా? 6 కి ఆపోజిట్ లో ఉన్నది 5. ఆప్షన్ ఏ. 6 కి ఆపోజిట్ లో ఉన్నది 5 6 ఆపోజిట్ లో ఉన్నట్టు. అంటే 6 కి ఆపోజిట్ లో ఉన్నది 5 అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఆపోజిట్ 3 అంటే ఏం లేదంటే 4. ఒకవేళ 4 అంటే 4 3 ఆపోజిట్ లో ఉన్నాడు. ఒకవేళ 1 కి అడిగితే 2. అర్థమైందా లేదా? ఇప్పుడు మనం అడగలేదు కాబట్టి ఓకేనా, ఇది తీసుకుందాం. ఓన్లీ 5 కి ఆపోజిట్ 6. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాం వితౌట్ ఎనీ డిలే. థర్డ్ 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ షోన్. అంటే ఒకే డైస్ కాకపోతే 2 పొజిషన్లు ఇచ్చాడు. ద 6 ఫేస్ విచ్ ఆర్ మార్క్డ్ యాజ్ ABCDE. ఈ 6 ఫేసెస్ సెలెక్ట్ ద లెటర్ విల్ బి ఆన్ ద ఫేస్ ఆపోజిట్ షోయింగ్ D. Dకి ఆపోజిట్ లో ఏముంటది అని అడిగాడు. Dకి ఆపోజిట్ లో ఏముంటది అని అడిగాడు. ఓకేనా? సింపుల్ గా ఫస్ట్ చూడండి, ఒక నెంబర్ కామన్ గా ఉందా, 2 నెంబర్ కామన్ గా ఉందో చూడండి. ఇందులో చూడండి 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి. అవునా కాదా? 2 నెంబర్స్ ఏంటి? ఏ బి 2 కామన్ గా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏ బి కామన్ ఉంది. అంటే ఆబ్వియస్లీ మిగిలింది ఏంటమ్మా? డికి ఈ అనేది మిగిలినవి ఏమి ఉండిపోయి డి ఉండిపోయింది కదా. ఇక్కడ మిగిలిపోయింది ఏముండిపోయింది? ఈ ఉండిపోయింది. ఇక్కడ మిగిలిపోయింది డి ఉండిపోయింది. ఏ కదా, ఏబి మిగిలిపోయిన డిఈ. అంటే డిఈ ఆర్ ద ఆపోజిట్ ఫేసెస్. క్వశ్చన్ లో ఆపోజిట్ టు డి అడిగాడంటే ఈ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా లేదా? ఈజీ అమ్మా. ఓకే, ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్ 2 డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ షోన్. సేమ్ డైస్ ఇస్తాడు. సెలెక్ట్ ద నెంబర్ దట్ విల్ బి ఫేస్ ఆపోజిట్ ఫేసింగ్ హ్యావింగ్ నెంబర్ 3. 3కి ఆపోజిట్ లో ఉన్నది చూడాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ 1 నెంబర్ కామన్ గా ఉందా, 2 నెంబర్ కామన్ గా ఉందో చూడండి. ఫస్ట్ ఏంటి చూడండి, 1 ఇంకేమైనా కామన్ గా ఉన్నాయా? ఓకే, లేవు. అంటే 1 నెంబర్ కామన్. అంటే ఫస్ట్ 1 తో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఏంటి, క్లాక్ వైజ్ లో 1 5 నెక్స్ట్ 3. ఈ 5 తర్వాత 3. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 1 2 4. ఇక్కడ ఆపోజిట్ 3 ఉన్నది ఏంటమ్మా? 4. ఏమడిగాడు? 3కి ఆపోజిట్ అడిగాడు. 3కి ఆపోజిట్ లో ఉన్నది ఏంటి? 4. ఆపోజిట్ లో ఉన్న 3కి 4. ఆప్షన్ బిఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. 2 rotated positions of a dice are given below. Which number will be the top if 3 at the bottom? అంటే 3 అడుగున ఉందంట.
టాప్ లో ఏముంటది అని అడిగాడు. అంటే 3కి ఆపోజిటే కదా, అది అడిగినట్టే కదా క్వశ్చన్. 3కి ఆపోజిట్ లో ఏముంటాది అని అడిగినట్టు. ఓకేనా? ఇందులో ఒక నెంబర్ కామన్ గా ఉందా, రెండు నెంబర్లు కామన్ గా ఉన్నాయా చూడండి. చూడండి, 2 2 అవునా కదా, అంటే ఒక నెంబరే కామన్ గా ఉంది. ఏంటది? 2. ఇప్పుడు 2 ఒక నెంబర్ కామన్ గా ఉంటే క్లాక్ వైజ్ లో పోవాలి. 2 1 4 2 1 4. నెక్స్ట్ 2, ఇది 1 క్లాక్ వైజ్ లో 4 ఎట్లా రాసినాము ఇక్కడ 2 5 6. 2 తర్వాత 5 5 తర్వాత 6 అట్లా క్లాక్ వైజ్ లో రాసాం. 2 5 6. ఏం అడిగాడు? ఆపోజిట్ 3 అన్నాడు. అంటే ఇక్కడ ఏమీ లేదు, 3 ఒకటే లేదు కదా, అంటే ఏదైతే ఫస్ట్ లో కామన్ గా ఉందో దానికి ఆపోజిట్ లో ఉన్నట్టు. ఏముంటది? 3 ఉన్నట్టు. అంటే 2 3 ఆర్ ద ఆపోజిట్ నెంబర్స్. దెన్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అర్థమైందా లేదా? 2 1 4 2 5 6 క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పోయాం. 2 కి ఆపోజిట్ లో ఉన్న 3. ఒకవేళ 4 కి అడిగితే 6 అవుతుంది. అదే 1 కి అడిగితే 5 అవుతుంది. ఒకవేళ 5 అడిగితే 1 అవుతుంది. 6 అడిగితే 4 అవుతుంది. ఆపోజిట్ ఫేసెస్ అవి. ఈ రెండు ఆపోజిట్. చూడండి, ఈ రెండు ఆపోజిట్, ఈ రెండు ఆపోజిట్ తెలిసిందే కదా. ఓకేనా? ఈజీగా చెయ్యొచ్చు. నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం. నెక్స్ట్ మోడల్ ఏంటమ్మా? ఒకసారి చూద్దాం. ఫస్ట్ మోడల్ అయిపోయింది. ఏంటి? బేస్డ్ ఆన్ 2 డైస్ ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? బేస్డ్ ఆన్ 3 డైస్. అంటే ఇప్పుడు 3 డైస్లు ఇస్తాడు. ఎన్ని ఇస్తాడమ్మా? 3 డైసెస్ ఇస్తాడు. ఓకే. బేస్డ్ ఆన్ 3 డైసెస్. చూడండి, 3 పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ గివెన్. ఎన్ని ఇచ్చాడు? 3 పొజిషన్స్ ఆఫ్ సేమ్ డైస్ ఆర్ గివెన్. 3 పొజిషన్లు ఇచ్చాడు. పొజిషన్ ఏ, పొజిషన్ బి, పొజిషన్ సి. వాట్ విల్ బి ద లెటర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ ఫేస్ హ్యావింగ్ నెంబర్ 6? నెంబర్ 6 కి ఆపోజిట్ ఎంత అని అడిగాడు. నెంబర్ 6 కి ఆపోజిట్ ఎంత? ఫస్ట్ ఏవో ఒక రెండు తీసుకోండి అమ్మా. ఏవో ఒక రెండు తీసుకోండి, అన్ని 3 తీసుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ మీరు ఇది కానీ తీసుకున్నారా? ఏదో ఒక రెండు తీసుకోండి. ఫస్ట్ నేను ఏసీ అప్పుడు ఇది తీసుకుందాము. ఇందులో కామన్ గా ఉన్నవేమో చూడండి. ఫస్ట్ నేను ఏ బి తీసుకున్నాను. ఇందులో కామన్ గా ఉన్నవి ఏంటమ్మా? 1 1 5 6 3 4. అంటే ఇవి కాదు, అంటే ఇవే కదా కామన్ గా ఉన్నవి. 1. ఫస్ట్ ఈ రెండు డైస్లు తీసుకున్నాం కాబట్టి 1 తో స్టార్ట్ అయ్యి క్లాక్ వైజ్ లో పోతే 6 5. ఇంక మరి 1 6 5. నెక్స్ట్ ఇట్లా చూసుకుంటే 1 4 3 1 4 3. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఆపోజిట్ 6 అన్నాడు. అవునా కదా? క్వశ్చన్ లో ఏమడిగాడు? ఆపోజిట్ నెంబర్ 6 అన్నాడు. అంటే 6 కి ఆపోజిట్ లో ఏముందమ్మా? 4 ఉంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అయిపోయింది ఆన్సర్. అంతే. లేదు నువ్వు ఇంకేమైనా తీసుకున్నా అంటే తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండు తీసుకుంటాను సార్ అంటే తీసుకోండి. ఏంటి? ఏ సి. ఈ రెండు తీసుకుంటే చూడండి, ఏసీ తీసుకుంటే కామన్ గా ఏమున్నది? ఒకసారి ఎరేజ్ చేస్తాను చూడండి. ఈ రెండు తీసుకుంటే ఇందులో కామన్ గా ఏమున్నాయి? 6 కామన్ గా ఉంది. చూడండి, 6 కామన్ గా ఉందా లేదా? 6 కామన్ గా ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే 6. ఫస్ట్ క్లాక్ వైజ్ లో 6 5 1 6 5 1. ఇక్కడ 6 3 2. అవునా కాదు? అంటే చూడండి, ఇట్లా చేసినా ఏమొచ్చింది? 5 కి ఆపోజిట్ లో 3 వచ్చింది. ముందులో చేసిన ఏకి బికి చూసినా 5 కి ఆపోజిట్ లో 3 వచ్చింది. 6 4. అంటే ఇక్కడ ఏం లేదు, అదే కదా 6 4 ఆపోజిట్ లో వచ్చింది. 1 2 వచ్చింది. అంటే నువ్వు ఏదైనా తీసుకో. ఆప్షన్ ఏబి అయినా కంపేర్ చేయి, బి టు సి అయినా కంపేర్ చేయి. కానీ పక్కాగా ఒక నెంబర్ కామన్ గా ఉంటేనే అవుతుందమ్మా. ఒకటి గుర్తు పెట్టుకోండి, పక్కాగా ఒక నెంబరే కామన్ గా అవ్వాలి. అర్థమైందా లేదా? ఉం? ఓకేనా? ఇప్పుడు ఇవి ఏ అండ్ బిని కంపేర్ చేసినప్పుడు, ఇది ఏ అండ్ సి కంపేర్ చేసినప్పుడు. ఓకేనా? ఏ అండ్ సిని కంపేర్ చేస్తే ఇది వచ్చింది. అర్థమైందా లేదా? ఏదైనా ఒకటేనమ్మా. ఓకేనా? మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్
3 పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ గివెన్. 3 పొజిషన్లు ఇచ్చాడు. పొజిషన్ ఏ, పొజిషన్ బి, పొజిషన్ సి. వాట్ విల్ బి ద లెటర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు హ్యావింగ్ ఎఫ్? ఎఫ్ కి ఆపోజిట్ లో ఉన్నది అడిగాడు. ఏంటమ్మా? ఎఫ్ కి ఆపోజిట్ లో ఉన్నది అడిగాడు. చూడండి, నువ్వేవో రెండు తీసుకో. ఫస్ట్ ఏబి తీసుకో. తీసుకొని ఇందులో కామన్ గా ఏమున్నాయి ఫైండ్ అవుట్ చేయి. ఈ కామన్ గా ఉన్నాయి. స్టార్ట్ చేయి ప్రాసెస్ ని. ఈ నెక్స్ట్ క్లాక్ వైజ్ ఏ ఏ బి, నెక్స్ట్ ఈ క్లాక్ వైజ్ సి, క్లాక్ వైజ్ డి, ఈ సి డి. ఇక్కడ ఏమడిగాడు? ఎఫ్ కి ఆపోజిట్ అంటే ఏదైతే లేదో అదే అవుతుంది. ఏదైతే లేదో అది దానికి ఏమవుతుంది? ఎఫ్ కి ఆపోజిట్ లో ఉంటుంది. అంటే ఎఫ్ కి ఆపోజిట్ లో ఉన్నది ఏంటి? ఈ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా లేదా? ఒకవేళ చూడండి, ఆప్షన్ ఆన్సర్ వచ్చింది. మళ్ళా మీకు కావాలి అంటే లేదన్నా నేను ఏ అండ్ సి చూస్తాను అంటే ఏకి సికి చూసామనుకో, ఏకి సికి చూసామనుకో, చూడండి ఇక్కడ రెండు కామన్ గా ఉంది. చూడండి, ఏబి కామన్, ఇక్కడ ఏబి కామన్. అవునా కదా? అంటే ఏంటి? రెండు కామన్ గా ఉంటా ఆబ్వియస్లీ ఈ అండ్ ఎఫ్ అనేవి ఆపోజిట్ ఫేసెస్ కదా. 2 నెంబర్స్ కామన్ గా ఉంటే ఆబ్వియస్లీ మిగిలినది ఏదైతే ఉండిపోద్దో అదే దీంతో ఆపోజిట్ గా ఉన్నట్టు. అర్థమైందా లేదా? అందుకే ఈ అండ్ ఎఫ్ ఇస్ కామన్. ఎలా చేసినా ఒకటే వచ్చింది. వెన్ 2 నెంబర్స్ కామన్ అట్లా చూసుకున్నా, వెన్ 2 నెంబర్స్ కామన్, వెన్ 2 నెంబర్స్ కామన్ చూసుకున్నా ఈ అండ్ ఎఫ్ ఆపోజిట్ వచ్చింది. ఇదైతే ఇది వెన్ ఓన్లీ 1 నెంబర్ ఇస్ కామన్, వెన్ ఓన్లీ 1 నెంబర్ ఇస్ కామన్, నెంబర్ ఇస్ కామన్. ఓకేనా? అర్థమైందా లేదా? సింపుల్ అమ్మా, సింపుల్, ఏం లేదు. నెక్స్ట్ థర్డ్ ఏంటి? 6 నెంబర్స్ 1 2 3 4 5 6 6 నెంబర్లు ఉన్నాయి. ఆర్ రిటర్న్ ఆన్ ద పేజ్ ఆఫ్ ఎ డైస్. 3 పొజిషన్స్ ఆఫ్ ద డైస్ ఆర్ గివెన్ ఫిగర్. ఫైండ్ ద స్పేస్ ద నెంబర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు నెంబర్ 2. నెంబర్ 2 కి ఆపోజిట్ లో అడిగాడు. చూడండి, ఏదో ఒకటి తీసుకోండి. మీరు ఏం తీసుకుంటారో అది తీసుకోండి. నేనైతే ఏకి సికి తీసుకుంటాను. ఎట్లా? ఇక్కడ 5 కామన్ గా ఉంది, ఇక్కడ కూడా 5, 6 4 1 2 అంటే వేరే వేరే. అంటే చూడండి, 5 1 క్లాక్ వైజ్ లో 1, క్లాక్ వైజ్ లో 2, 1 తర్వాత 2. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది? సెకండ్ది సి, థర్డ్ది సి 5, 5 తర్వాత క్లాక్ వైజ్ లో పోతే 6, 6 తర్వాత క్లాక్ వైజ్ లో పోతే 4. అవునా కదా? 4. ఇప్పుడు ఏమడిగాడు? ఆపోజిట్ 2 అన్నాడు. ఆల్రెడీ ఉంది అక్కడే, క్లియర్ గా ఉంది. ఆపోజిట్ లో ఉన్నది 4 ఉంది, 2 కి ఆపోజిట్ లో ఉన్నది 4. లేదు 2 నెంబర్స్ కి ఆపోజిట్ లో ఉన్నా అట్లాగైనా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ రెండు చూస్తే 1 2 1 2 అంటే 3 5 ఆపోజిట్ లో ఉన్నట్టు. అర్థమైందా లేదా? అలాగైనా వస్తుంది. ఓకేనా? మనకి ఈజీగా ఆన్సర్ వస్తుందా లేదా? ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? 3 డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ షోన్. విచ్ సింబల్ విల్ బి ఆన్ ద పేజ్ ఆపోజిట్ టు స్టార్? స్టార్ కి ఏ సింబల్ ఆపోజిట్ లో ఉంటాది? ఆపోజిట్ లో ఉంటాది అని అడిగాడు. ఓకేనా? ఇందులో చూడండి అమ్మా, ఈజీ అమ్మా, ఏం లేదు. ఏదైనా కామన్ గా ఉన్న చూసుకోండి. చూడండి, సింపుల్ గా ఇందులో వచ్చిందా లేదా చూడండి. ఏ సి కంపేర్ చేయండి. ఈ రెండే కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే అపోస్ఫిటీ ఎఫోస్ఫిటీ, నెక్స్ట్ డాలర్ డాలర్ అంటే 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి. ఏదైతే ఏది లేదు, ఇది ఏంటి? స్టార్ ప్లస్ అంటే ఆబ్వియస్లీ ఆ రెండు కూడా ఏంటమ్మా? ఆపోజిట్ లో ఉన్నట్టు. స్టార్ ప్లస్ ఈ రెండు ఆపోజిట్ లో ఉన్నట్టు. ఏమడిగాడు? స్టార్ కు ఆపోజిట్ లో ఏముంటది? ప్లస్ ఉంటది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం లేదు, చాలా ఈజీ. విత్ ఇన్ 5 సెకండ్స్, బిలో 5 సెకండ్స్ పెట్టవచ్చు. బిలో 5 సెకండ్స్. ఓకేనా? ఎట్లా పెట్టవచ్చు. నేను పెట్టాను లేదా? ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. 3 different position of the same dice are shown. Which symbol will be opposite face of 1? 1 కి ఏం ఆపోజిట్ లో ఉంటాది అని అడిగాడు. చూడండి, నువ్వు ఏదైనా తీసుకో, వాళ్ళకి అనవసరం, నీకు ఆన్సర్ కావాలంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి తీసుకుందాం. ఏబి తీసుకుంటే
చూడండి ఇక్కడ ఏమేమి కామన్ గా ఉన్నాయి. 3 అనేది కామన్ గా ఉంది. మళ్ళా సేమ్ ప్రాసెస్ సేమ్ 3 క్లాక్ వైజ్ లో నెక్స్ట్ నెంబర్ 2 నెక్స్ట్ క్లాక్ వైజ్ లో 1 నెక్స్ట్ 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 డేస్ లో 3 క్లాక్ వైజ్ లో వెళ్తే 4 నెక్స్ట్ క్లాక్ వైజ్ లోకి పోతే 5 క్వశ్చన్ లో ఏమి అడిగాడు ఆపోజిట్ టు 1 అన్నాడు. ఆపోజిట్ టు 1 అంటే ఏమున్నది 5 ఉన్నది. అవునా కాదా 5 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా లేదా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా 3 డైస్ ఇచ్చినా సరే మనకి ఓన్లీ 2 టైప్స్ అనుకున్నామా లేదా? ఏటేటి అనుకున్నాం 2 టైప్స్ 1 నెంబర్ ఈస్ కామన్ ఆర్ 2 నెంబర్ ఈస్ కామన్ అని నేను ఫస్టే చెప్పాను. ఓన్లీ 2 టైప్స్ ఉంటాయమ్మా. ఓన్లీ 1 నెంబర్ కామన్, ఇంకోటి ఓన్లీ 2 నెంబర్ ఈస్ కామన్ అని అనుకున్నాను. ఓకేనా? జస్ట్ ఇవన్నీ కూడా క్వశ్చన్లో టైప్స్ ఏ విధంగా అడుగుతాడు అని. సాల్వ్ చేసే విధానం మాత్రం ఓన్లీ 2 టైప్స్. ఏంటి ఓన్లీ 1 నెంబర్ కామన్, ఇది టైప్ 1, అది ఇది ఒకటి. నెక్స్ట్ 2 నెంబర్ కామన్, ఇదొకటి. ఈ రెండే అడుగుతాడు. కానీ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ఈ విధంగా ఇస్తాడు. బేస్డ్ ఆన్ 2 టైప్ అండ్ బేస్డ్ ఆన్ 3 టైప్. బేస్డ్ ఆన్ 3 టైప్ కూడా మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ బేస్డ్ ఆన్ 4 టైప్ చూద్దాం. బేస్డ్ ఆన్ 4 టైప్ అంటే 4 డైసెస్ ఇస్తాడు క్వశ్చన్ లో. ఒకసారి చూద్దాం అవి ఎలా ఉంటాయి. బేస్డ్ ఆన్ 4 టైప్ 4 different positions of that same dice are shown. Select the letter that will be on the face opposite on having B. 4 డైస్లు ఇచ్చినా నీకు ఎన్ని ఇస్తాను నువ్వు, నీ అనవసరం. నువ్వు ఒకటే ప్రాసెస్ ఫాలో అవ్వు. ఒక నెంబర్ కామన్ గా ఉందా, 2 నెంబర్ కామన్ గా ఉన్నాయా చూసుకో. ఏవో ఒక రెండు చూసుకో. ఓకేనా? చూడండి ఈ రెండు చూసుకుంటే, చూడండి ఈ రెండు చూసుకుంటే ఏ బి చూసుకుంటే ఏంటమ్మా బి కామన్ గా ఉంది, అలానే డిడి కూడా కామన్ గా ఉంది. అంటే ఆపోజిట్ లో ఉన్నవి ఏమవుతాయి, ఎఫ్ అండ్ సి ఇస్ ద ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి. ఎఫ్ అండ్ సి ఇస్ ద ఆపోజిట్ ఫేస్. ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి చూడండి ఇక్కడ చూడండి బికి సికి ఈ రెండు చూసుకోండి. ఏంటి సిడి ఓకే, సిడి అంటే ఆపోజిట్ లో ఏముంటాయమ్మా, ఏవైతే మిగిలిపోయా అవి రెండు ఆపోజిట్. బిఈ అనేది ఆపోజిట్ లో ఉన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చేస్తానంటే చెయ్యొచ్చు. ఇంకోటి ఏంటి చూడండి, మిగిలిన చెయ్యాలంటే చెయ్యొచ్చు. ఇంకోటి ఏంటి ఏకి బిసిడి ఏవైతే మిగిలిపోయా రెండే కదా ఆపోజిట్ గా ఉంటాయి. అట్లా చేసుకోవచ్చు. ఓకేనా? లేదు అంటే 1 నెంబర్ లో కూడా చేసుకోవచ్చు. క్వశ్చన్ లో ఏం అడిగాడు, ఆపోజిట్ హ్యావింగ్ బి అన్నాడు. బికి ఆపోజిట్ లో ఉంటది ఈ ఉంటది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు వాళ్ళకి కాదు సింగిల్ డిజిట్ లో చేద్దామన్నా చేసుకోవచ్చు. ఏదో ఒక డైస్ లో చూడండి సింగిల్ గా ఎక్కడ ఉంటుందో. సింగిల్ గా ఎక్కడైనా ఉందా చూడండి, చూస్తున్నాను నేను కూడా. చూడండి ఇది సింగిల్ నెంబర్ కామన్ గా ఉందో లేదు చూడండి. బి కామన్ గా ఉంది. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. బి నెక్స్ట్ బి తర్వాత క్లాక్ వైజ్ లో వెళ్తే వచ్చేది ఎఫ్, బి తర్వాత ఎఫ్ తర్వాత క్లాక్ వైజ్ లో వెళ్తే వచ్చేది డి. నెక్స్ట్ ఇక్కడ బిసి ఏ, అవునా కదా? సి తర్వాత క్లాక్ వైజ్ లో వెళ్తే వచ్చేది ఏ. వచ్చిందా లేదా అంటే చూడండి ఎఫ్సి ఆపోజిట్ అలా చేసినా ఆపోజిట్ లోనే వచ్చిందని చెప్పాము. చూడండి ఎఫ్సి ఆపోజిట్ లోనే వచ్చాయి. నెక్స్ట్ ఏడి ఆపోజిట్ లోనే వచ్చాయి. నెక్స్ట్ బిఈ ఏదైతే లేదో అదే కదా బిఈ కూడా ఆపోజిట్ లోనే వచ్చాయి. ఏ మెథడ్ చేసినా ఒకటే. అర్థమైందా లేదా? ఓకేనా? ఆప్షన్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం టిక్ పెట్టేసాం. ఏం అడిగాడు, బికి అడిగాడు, ఈ అనేది ఆన్సర్ పెట్టాం. ఓకేనా? నెక్స్ట్ ఓకే నెక్స్ట్ 4 different positions of the same dice are shown. Select the letter that will be on the face opposite one having 6. 6 కి ఆపోజిట్ లో ఏముంటది అని అడిగాడు. 6 కి ఆపోజిట్ లో ఏముంటది అని అడిగాడు.
అంటే ఇప్పుడు చూడండి సింపుల్ అమ్మా, ఏ నెంబర్ కామన్ గా ఉన్నాయో చూడండి ఈ రెండాటిలో. ఈజీగా 6 ఒకటే కామన్ గా ఉంది, అవునా కదా? 1 4 5 2 అంటే సింపుల్ గా చేసేయచ్చు. 6 క్లాక్ వైజ్ లో వెళ్తే 4, క్లాక్ వైజ్ లో వెళ్తే 1, 4 తర్వాత క్లాక్ వైజ్ లో 1. నెక్స్ట్ 6 5, 6 5 క్లాక్ వైజ్ లో వెళ్తే నెక్స్ట్ 2, 5 2, అవునా కాదు? ఏం అడిగాడు? 1 2 3, 3 కదా ఆపోజిట్, ఏదైతే లేదు 1 1 2 3 లేదు అంటే 3 is the opposite to 6. 3 is the opposite to 6. Option A is the రైట్ ఆన్సర్. ఓకేనా? ఈజీగా వస్తుంది. లేదు అలా కాదు 2 డైస్ కామన్ గా తీసుకుందామన్నా తీసుకోవచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సికి డికి తీసుకున్నారు అనుకోమ్మా, సికి డికి తీసుకున్నారు. ఇట్లా తీసుకుంటే ఏమైంది? 5 3, 5 3 అంటే ఆపోజిట్లు ఏమంటే 1 2 ఆపోజిట్స్, 1 2. ఇక్కడ కూడా సేమ్ అలానే వచ్చిందా లేదా? 1 2 ఆపోజిట్ గానే వచ్చింది, అవునా కాదు? ఎలా చేసుకున్నా అనవసరం, మనకు ఆన్సర్ ఒకటే వస్తుంది. అర్థమైందా లేదా? ఇలాగ ఎన్ని కావాలితే అన్ని చేయొచ్చు. మీరు పీవైక్యూస్ అన్ని చేయండి. ఈ కాన్సెప్ట్ వచ్చిందా లేదా మీకు? ఈజీగా క్లాక్ వైజ్ డైరెక్షన్ రెండే రెండు గుర్తు పెట్టుకోండి. 1 నెంబర్ కామన్, 2 నెంబర్ కామన్, ఈ రెండు వాటితోటి మొత్తం నడుస్తుంది. ఇది ఓకేనా? ఇప్పటి వరకు మనం ఎన్ని టైప్స్ డిస్కస్ చేసుకున్నాం? క్వశ్చన్స్ లో 3 టైప్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? బేస్డ్ ఆన్ 4 డైస్. ఇట్లా మూడు క్వశ్చన్లు డిస్కస్ చేసుకున్నాం. ఇంకోటి ఏంటి? బేస్డ్ ఆన్ ఓపెన్ డైస్. ఇది ఒకటి పెండింగ్ ఉంది, ఇది కూడా మనం డిస్కస్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ డైస్ కాన్సెప్ట్ అనేది. ఓకేనా? నెక్స్ట్, based on open days, what should be the symbol opposite to star? Opposite to star if the sheet is given, అంటే ఫోల్డర్ ఆఫ్ ఏ ఫార్మ్ క్యూబ్. ఇది ఏంటంటే యాక్చువల్గా క్యూబ్ నే విడదీస్తాడు అనమాట, అంటే కట్ చేస్తాడు. ఇట్లా కట్ చేసి ఓపెన్ చేస్తాడు. ఫస్ట్ ఇలాగున్న క్యూబ్ ని ఏదో జస్ట్ ఇట్లా కట్ చేసాడు. ఇక్కడ ఒకసారి ఇట్లా అలా కట్ చేసి ఇది మొత్తం అన్ఫోల్డ్ చేస్తాడు, అంటే విప్పేసాడు అనమాట. విప్పిస్తే ఈ విధంగా ఉంది. ఓకేనా? ఈ విధంగా ఉంది. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి? 1 నెంబర్ 2 నెంబర్ కామన్ ఇవేం కాదు. ఇక్కడే డైరెక్ట్ గా ఆపోజిట్ ఫేసెస్ రాసుకోవచ్చు. చూడండి, ఏదైనా ఫస్ట్ స్టార్ దగ్గరికి వెళ్ళారు. స్టార్ దగ్గరికి వెళ్ళి ఒకటి వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఒకటి వదిలేసి నెక్స్ట్ దానికి ఇది, అంటే స్టార్ ఆపోజిట్ టు బ్రాకెట్. ఓకేనా? స్టార్ ఆపోజిట్ టు బ్రాకెట్ అనేసి, స్టార్ ఆపోజిట్ టు బ్రాకెట్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? దీనికి ఒకటి వదిలేసి ఇటువైపు ఏం లేదు. నెక్స్ట్ దీనికి ఇది చూడండి, యాస్ కి ఒకటి వదిలిస్తే ఇటు ఏం లేదు, ఒకవేళ ఉంటే అది ఆపోజిట్ అవుతుంది. కానీ అది ఏట్ లేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఉంది, అంటే పవర్ ఆఫ్ ఉంది, అంటే యాస్ కి ఆపోజిట్ ఏమవుతుంది? పవర్ ఆఫ్ అవుతుంది. ఓకేనా? యాస్ కి ఆపోజిట్ పవర్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆబ్వియస్లీ మిగిలిపోయినవి రెండే కాబట్టి ఇది ఆపోజిట్. ఎండ్ సింబల్ ఎలాగ ఎండ్ సింబల్ @ సింబల్ ఆపోజిట్. ఏం అడిగాడు క్వశ్చన్ లో? ఆపోజిట్ టు స్టార్ అన్నాడు, అంటే బ్రాకెట్ ఈస్ ద ఆప్షన్. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇది రైట్ ఆన్సర్. అర్థమైందా లేదా? సింపుల్ అమ్మా, ఒకటి వదిలేసి నెక్స్ట్ దాన్ని లింక్ చేసుకోవడం అంతే. ఇక్కడ చూడండి, బై ద ఫోల్డింగ్ ఆన్ ఫిగర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మేడ్. చూడండి, ఏమి లేదు, ఫస్ట్ ప్రతి దాన్ని కూడా ఆపోజిట్ ఫేసెస్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, 4 కి ఒకటి వదిలేస్తే ఏమవుతుంది? 3, అంటే 4 3 ఆపోజిట్ గా ఉన్నట్టు. నెక్స్ట్ 6 కి వదిలేస్తే 2, అంటే 6 2 ఆపోజిట్. నెక్స్ట్ ఆపోజిట్ లో ఏసీ ఉన్నట్టే. అర్థమైందా లేదు? వీటిలో ఏం అడిగాడు? ఇదంతా ఫోల్డ్ చేస్తే అంటే ఏ క్యూబ్ తయారవదు అని అడిగాడు. అంటే 4 3 పక్కన ఎప్పుడు ఉండకూడదు, ఇవి ఆపోజిట్ ఫేసెస్ కదా, ఇప్పుడు కూడా పక్కన ఉండకూడదు. అంటే సైడ్ బై సైడ్ ఎప్పుడు నీకున్న అది తప్పుతుంది, నువ్వు ఆప్షన్ ఎలిమినేట్ చేసేది. విచ్ ఆఫ్ ద కెల్విన్ కెన్ బి మేడ్. ఓకేనా? 4 3 పక్కన ఎక్కడైనా ఉన్నాయో చూడండి. 6 2 కానీ పక్కన ఎక్కడైనా ఉన్నా తీసేయచ్చు. ఇదిగోండి, ఇక్కడ 6 2 ఉంది, ఇక్కడ ఎలా ఉండాలి? ఆపోజిట్ లో ఉండాలి, అంటే ఇది నువ్వు తయారు చేయలేవు, ఇది కాదు. నెక్స్ట్ ఏంటి? ఏసీ ఉన్నాయి చూడండి, ఏసీ ఆపోజిట్ లో ఉండాలి, కానీ ఇక్కడ ఏసీ పక్క పక్కన ఉన్నాయి.
ఇది కాదు. నెక్స్ట్ 4 3 లేదు. 4 6 4 a 2 ఉంది. 4 a 2 మేబీ ఇది కానీ చూడండి, ఇది అవ్వచ్చు. మ్యాక్సిమం ఇది అవుతుంది చూడండి. ఇది 4 3 4 3 అని ఆపోజిట్ లో ఉండదు కానీ పక్క పక్కన ఉంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ఈ డైస్ నువ్వు ఇవన్నీ కలిపితే ఈ విధంగా తయారవుతుంది. అవునా కాదా? 4 6 ఈ విధంగా తయారవుతుంది. అర్థమైందా లేదా? దీన్ని మళ్ళా క్యూబ్ కింద యాడ్ చేస్తే ఆప్షన్ డి ఒకటే వస్తుంది, ఇవి రావు. ఓకేనా? అర్థమైందా లేదా? అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ 3 బై ఫోల్డింగ్ ద గివెన్ ఫిగర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మేడ్. ఏ క్యూబ్ ను తయారు చేస్తావు? సింపుల్ గా ఫస్ట్ ఏ ఆపోజిట్ లో ఉన్నాయో చూసుకోవాలి. ఎక్స్ ను ఒకటి వదిలేసి ఒక బాక్స్ వదిలేస్తే సి అంటే ఎక్స్ కు ఆపోజిట్ లో ఉన్నది సి. నెక్స్ట్ డికి జి, డి ఒకటి వదిలేస్తే ఒక బాక్స్ వదిలేసి నెక్స్ట్ ది జి, డిజి ఆపోజిట్ లో ఉన్నట్టు. అంటే ఆబ్వియస్లీ మిగిలిపోయిన వేటి ఏ ఎఫ్, ఈ రెండు ఆపోజిట్ లో ఉన్నట్టు. ఇప్పుడు ఎక్స్సి ఎప్పుడు కూడా పక్క పక్కన ఉండకూడదు, డిజి కూడా ఎప్పుడు పక్క పక్కన ఉండకూడదు. ఇవన్నీ ఆపోజిట్ ఫేసెస్ కదా, ఆపోజిట్ ఫేసెస్. అందుకే పక్క పక్కన ఎప్పుడూ ఉండకూడదు. ఎక్స్సి ఎక్కడైనా పక్కన ఉంచాలి. ఏఎఫ్ ఎక్కడ ఉండాలి? ఆపోజిట్ లో ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది? పక్క పక్కన ఉంది, అంటే ఇది తీసే. నెక్స్ట్ ఎక్స్సి చూడండి, ఇక్కడ ఎక్స్ఏజి ఇదే ఆన్సర్ అవుతుంది మ్యాక్సిమం. చూడండి మిగిలిన కూడా చూసేయండి. సిడిఎఫ్ సిడిఎఫ్ సిడి చూడండి ఇవన్నీ కూడా అవుతున్నాయి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్యూబ్ కెన్ బి మేడ్ అంటే చూడండి, ఎక్స్ఏజి ఇవన్నీ కూడా పక్క పక్కన ఏమీ లేవు, అన్ని ఆపోజిట్ లోనే ఉన్నాయి. అవునా కాదా? నెక్స్ట్ సిడిఎఫ్ నెక్స్ట్ ఏఎక్స్డి ఏఎక్స్డి అంటే ఇది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యూబ్ కెనాట్ బి మేడ్. ఆప్షన్ బిని నువ్వు తయారు చేయలేవు, ఆప్షన్ ఏని నువ్వు తయారు చేయలేవు. అంటే కెనాట్ బి అని ఇస్తే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి మూడు కూడా నువ్వేం చేయగలవు? వీ హ్యావ్ టు మేడ్, నువ్వు తయారు చేయగలవు. ఓకేనా? బట్ ఇది నాట్ మేడ్, ఇది కెనాట్ మేడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యూబ్ కెనాట్ బి మేడ్ అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కెనాట్ బి మేడ్. చేంజ్ చేసుకుందామా? కెనాట్ బి మేడ్. అర్థమైందా? సారీ అమ్మా, ఇటువంటి మిస్టేక్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ 4th క్వశ్చన్, వాట్ వుడ్ బి ద నెంబర్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ 30? 30కి ఆపోజిట్ లో ఉన్నది ఎంత? మీకు ఇందాకే చెప్పాను, 25కి పక్క పక్కన ఏమున్నాయో చూసుకోవాలి. 25కి ఒకటి వదిలేస్తే 29, అవునా కదా? ఇట్లా అలాగా 30కి ఒకటి వదిలేస్తే 26. అంటే ఫస్ట్ ఏంటన్నాను, 25కి ఒకటి వదిలేస్తే 28, అంటే 25 28 ఆపోజిట్ లో ఉన్నట్టు, 30కి 26 ఆపోజిట్ లో ఉన్నట్టు. ఏవైతే మిగిలిపోయాయి ఏంటి? 27 29 మిగిలిపోయాయి కదా, 27 29. క్యూ ఆపోజిట్ 30 అడిగాడు. 30 అంటే ఈజీగా తెలిసిపోతుంది. ఆపోజిట్ 30 అంటే 26 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ వుడ్ బి ద లెటర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ పి? దేనికమ్మా? పి కట. ఓకే, ఇన్ ద గివెన్ సీట్. చూడండి ఎప్పుడు కూడా ఫస్ట్ ఇట్లా క్యూబ్స్ ఇచ్చేటప్పుడు, అదే ఓపెన్ డైస్ ఇచ్చేటప్పుడు ఆపోజిట్ గా రాసుకోవాలి. ఎలాగా? ఫస్ట్ ఎల్ రాసుకొని దానికి ఒకటి వదిలేసి, ఒక బాక్స్ వదిలేసి నెక్స్ట్ బాక్స్ ఏముంది? కే ఉంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ రాసుకోండి. ఓకి ఒక బాక్స్ వదిలేసి ఎం, ఓకే ఒక బాక్స్ వదిలేసి నెక్స్ట్ ఎంకి వెళ్ళండి. మిగిలిపోయినవి ఏంటి? ఎన్ పి మిగిలిపోయాయి. ఎన్ పి అంటే ఎన్ పి ఇస్ ద ఆపోజిట్ లెటర్స్.
క్వశ్చన్లో ఏమి అడిగాడు, ఆపోజిట్ సైడ్ ఆఫ్ పి అడిగాడు, అంటే ఎన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా లేదా? ఓకే, అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, టూ ఓరియంటేషన్స్ ఆఫ్ ద సేమ్ బాక్స్ ఆర్ సేమ్ క్యూబ్ ఆర్ సేమ్ డైస్ ఆర్ షోన్, హౌ విల్ బి ద బాక్స్ లుక్ వెన్ అన్ఫోల్డ్. ఈ రెండు ఒకటే అంటలే, ఈ రెండు ఒకటే అమ్మ, కాకపోతే వేరే వేరేగా ఇచ్చాడు. అర్థమైందా లేదా? ఓకేనా? ఒకవైపు ఈ 3 కనిపిస్తే ఇంకోవైపు ఈ 3 కనిపిస్తుంది. 3 కామన్గా ఏం లేవు కదా, అంటే ఒకవైపులో ఈ 3 కనిపిస్తే ఒకవైపులో ఈ 3 కనిపిస్తున్నాయి. హౌ విల్ బి దీన్నంట మొత్తం ఈ రెండు ఫిగర్లు కలిపి ఒక డైసే, 6 ఫేస్ డైసే, కానీ ఒక పక్క ఇది లెక్క కనిపిస్తుంది, ఇంకో పక్క లెక్క కనిపిస్తుంది. 2 ఫిగర్లు ఇచ్చాడు. ఈ డైస్ ని ఇప్పితే ఏ విధంగా కనపడుతుంది, అది ఏంటో కరెక్టా చూడండి. ఈ డైస్ అంతా ఇప్పాడంట. చూడండి, ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు ఎలా డీల్ చేయాలంటే, 7, 6 పక్క పక్కన ఉన్నాయి. ఇక్కడ ఆపోజిట్ గా ఉండమంటే ఏంటి, ఒక బాక్స్ ని వదిలి ఇంకో బాక్స్. చూడండి, 7 కి ఆపోజిట్ లో ఎక్కడ 6 ఆపోజిట్ లో ఎక్కడ లేదు, పక్కనే ఉంది చూడండి, అంటే ఇది కాదు. 7, 6 ఇక్కడ చూడండి, ఇక్కడ 7, 6 పక్క పక్కన ఉన్నాయి, కానీ 7 కి ఒక బాక్స్ ని వదిలి ఒక్కటి ఉంది, అంటే ఇది పర్టికులర్ గా ఇది కాదు, పక్కాగా ఇది కాదు. ఎందుకంటే ఈ 7, 6 ఆపోజిట్ లో ఉన్నాయి, కానీ ఇక్కడ పక్క పక్కన వచ్చాయి, అంటే ఇది ఇప్పితే ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఇది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్కి రండి. నెక్స్ట్ ఏంటి, 6, 4 ఎక్కడ ఉండాలి, పక్కన ఉండాలి. చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, 6 ఒక బాక్స్ వదిలిన వెంటనే 4 మధ్యలో వదిలిస్తే 4, అంటే ఇక్కడ ఆపోజిట్ లో ఉన్నాయి, కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి, పక్కన ఉన్నాయి, అంటే ఇది కూడా తప్పు మాత్రమే. అర్థమైందా లేదా? ఎప్పుడు పక్కనే ఉండాలి 6, 4. చూడండి, ఇక్కడ పక్కన ఉన్నాయి, ఇక్కడ చూడండి 6, 4 పక్కన ఉన్నాయి, అంటే ఇది తీసండి. నెక్స్ట్ అంటే 2 ఆప్షన్లు విడదీస్తాం మనం, ఇంకా 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేస్తే ఏదో ఒకటి ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి, 5, 3 ఎప్పుడు పక్కనే ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ 5, 3 ఎప్పుడు పక్కనే ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడ మనం చూడండి, 5 ఎక్కడ ఉంది, 3 ఎక్కడ ఉంది, అంటే ఆపోజిట్ లో ఉన్నాయి. 5 ఒక బాక్స్ వదిలి 3, అంటే ఇది ఆపోజిట్ లో ఉన్నాయి, అంటే ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇక ఇది మాత్రం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఈ 5 ఈ చివరిదే కదా, ఈ చివరిది పక్కన వస్తాయి ఆబ్వియస్లీ. అవునా కాదు? ఆబ్వియస్లీ పక్కన వస్తాయి. అర్థమైందా లేదా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ బాక్స్ ని, ఈ రెండాటిని కలిపి ఒక బాక్సే, ఆ బాక్స్ ని ఇప్పితే ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి, 6, 7, 4 ఇలాగ ఉన్నాయి. నెక్స్ట్ 8, 3, 5 ఈ 5 ఇక్కడ ఉన్నట్టే. అర్థమైందా లేదా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మీకు ఈ డైస్ అనేది అర్థమైందని మీరు అనుకుంటున్నాను. మీకు అర్థం అవ్వకపోతే మళ్ళా ఒకసారి చూడండి, చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత, ఫస్ట్ వీడియో అయిపోయిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లేదు అంటే నెక్స్ట్ డైరెక్ట్గా పీవైక్యూస్ చేయండి. ఈ పీవైక్యూస్ చేస్తే మీరు మంచిగా కాన్ఫిడెంట్గా తయారవుతారు. కాన్ఫిడెంట్గా తయారవుతే మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. ఫాస్ట్గా టిక్లు పెట్టడం, అది ఆన్సర్స్ చేయడం అవుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగేనా? ఎవరైనా కొత్త ఆస్పిరెంట్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తే ఈ వీడియోని కొంచెం వాళ్ళకి రిఫర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? మరి ఇంకో టాపిక్తో మళ్ళా మనం రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్. ఇది మాత్రం పక్కాగా రివిజన్ చేయండి. ఓకేనా? బాయ్.